ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 19వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన వలన క్షేమం. మరలా ఆగిపోయిన డైలీ బ్రెడ్ పరిచర్య ప్రారంభించడం వలన మీరు చాలామంది మీ శుభాకాంక్షలు, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు, కొనసాగించమని కోరుతున్నారు. అందుని బట్టే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన ప్రభువుకే కలుగునగాక. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 33 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకే మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం. ఈ మోర్తాడ్ మండలంలో మొత్తం 9 గ్రామాలు ఉన్నాయి. ఈ 9 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 9 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ 9 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి ప్రభు. మీకు వందనాలు. గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఈ మండలంలో మీరు కలిగించండి. కృపగలిగిన దేవ, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. సువార్థికుల చుట్టూ మీ కాపుదల, మీ ఆశీర్వాదం ఉంచి మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో ఆగస్టు 19వ తేదీ 2026 కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 18వ అధ్యాయం 2వ మాట నుండి 5వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. దేవునికి భయపడకయో, మనుష్యులకు లక్ష్యపెట్టే నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయో, మనుష్యులకు లక్ష్యపెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండినట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన్న లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ మాటలో వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారని నిన్నటి దినాన్న మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. యేసు ప్రభుల వారు తన శిష్యులు
విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టక నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. దేవునికి భయపడడు, మనుష్యులను లక్ష్య పెట్టడు. ఈ ఉపమానానికి తగినట్టుగా ఈరోజు చాలామంది చాలా సంఘాలలో ఇటువంటి వారు ఉన్నారు. వారు దేవునికి భయపడరు, దైవజనుల మాటను లక్ష్య పెట్టరు. అలాంటి వారు సంఘాలలో ఉన్నారు. అందుకే సంఘాలు ఆత్మ సంబంధమైన ఉద్యోగాన్ని చూడలేకపోతూ ఉన్నాయి. వాక్యము సెలవిస్తుంది, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టేకున్న ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడని, ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉన్నట్లుగా ఆమె అతని యొద్దకు వచ్చి తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వస్తూ ఉందంట. ఆమె తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. అతడు కొంతకాలం ఒప్పకపోయిను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులకు లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీరుస్తానని దేవునికి భయపడినవాడు మనుష్యులకు లక్ష్య పెట్టినవాడు అనుకున్నట్లుగా యేసు ప్రభుల వారు వాక్యం సెలవిస్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే ఆమె మొదట విధవరాలు, రెండవది చూసినట్లయితే ఈ ఉపమానములో ఆమె ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వస్తూ నా ప్రతివాదికిని నాకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. తరచుగా వస్తుంది, విసుగుకుంటా వస్తూ ఉంది. ఆయన కొంతకాలం ఒప్పుకోలేదు. ఒకరోజు ఉదయం రా అంటాడు, ఉదయం వస్తే సాయంకాలం రా అంటాడు, సాయంకాలం వస్తే మధ్యాహ్నం రా అంటాడు. ఆయన ఏ విధంగా చెప్పినప్పటికీ ఆమె అయితే నాకు న్యాయం తీర్చమని తరచుగా అడుగుతూ వస్తుంది. ఒకరోజు ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు నేను ఆమెకి న్యాయం తీరుస్తానని తనలో తాను అనుకున్నాడు. ఈ ఉపమానంలో తనలో తాను అనుకోవడం గల ఒకే ఒక కారణం ఏంటంటే ఆమె తరచుగా వచ్చి గోజాడుతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య నీకు మరలా కనిపించకుండా ఉండాలి అంటే ఈ విధవరాల్లాగా మాటికి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నువ్వు గోజాడాలి. ఒకవేళ ఆ సమస్య నీ భర్త నుండి కావచ్చు, ఆ సమస్య నీ భార్య నుండి కావచ్చు, ఆ సమస్య నీ పిల్లల నుండి కావచ్చు, ఒకవేళ నీ ఒక సంఘానికి కాపరవైతే ఆ సమస్య సంఘములో నుండి కావచ్చు, అది నీ వీధిలో నుండి కావచ్చు, అది నీ ఇరుగు పొరుగు వారి నుండి కావచ్చు. ఈ ఉదయకాల సమయంలో ఒక అభిషేకము కలిగిన సేవకుడిగా చెప్తున్నాను, అది ఏ సమస్య అయినా, అది ఎవరి నుండి వచ్చినా, అది మరలా మనకి కనబడకుండా ఉండాలంటే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన యోధులు మాటికి వచ్చి గోజాటం వలన ఆ సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు ఒకరోజు ఆ ప్రార్థనకు గొప్ప జవాబిస్తాడు. ఈ వ్యక్తి దేవునికి భయపడడు, మనుష్యులను అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఆయన మనసే కరిగింది కదా. మన దేవుడు కరుణ వాత్సల్యము గలవాడు, ఆయన శాంతిమూర్తి, ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, మన ప్రార్థనను ఆలకించేవాడు
మన ప్రార్థనలు అంగీకరించేవాడు. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చుకుంటానంటే మనము సేవిస్తున్న దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు. రండి, యేసు ప్రభులు వారు చెప్పిన ఈ ఉపమానానికి తగినట్లుగా మనము మాటి మాటికి గోజాడదాం. అక్షరాల మన కంటితో గొప్ప గంభీరమైన కార్యాలను చూద్దాం. అటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధవరాలు వలె మాటి మాటికి వచ్చి ప్రభువా మీ దగ్గర గోజాడటానికి మీ కృప చూపించండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.